హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఈ వీడియోలో మనం పైథాన్ ఫంక్షన్స్ సెకండ్ పార్ట్ ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో మనం ఫస్ట్ పార్ట్లో చూసినట్టయితే మీరు కొంచెం బేసిక్స్లో ఉన్న ఫంక్షన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు మనం ఫంక్షన్ ఏ విధంగా రాయాలి, అసలు ఫంక్షన్ లోపల మనం ఆర్గ్యుమెంట్స్ గురించి ఏ విధంగా రాయాలి, అలాగే దానికి రిటర్న్ టైప్ గురించి అవన్నీ కూడా బేసిక్స్ పరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు కనుక చూడనట్టయితే డిస్క్రిప్షన్లో కార్డ్స్లో ఉంటుంది. ఓకే, అది మీరు చూడండి. ఈరోజు మనం నెక్స్ట్ సెకండ్ పార్ట్ కంటిన్యూ చేద్దాం. ఇందులో వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు టాపిక్ వచ్చేసి అది మన ఆర్గ్యుమెంట్స్ గురించి అనమాట. సో ఓకే, ఆర్గ్యుమెంట్స్ గురించి అసలు ఈ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, అసలు ఎన్ని రకాల ఆర్గ్యుమెంట్స్, అసలు ఈ ఆర్గ్యుమెంట్స్ అని ఎందుకు మనం యూజ్ చేస్తున్నాం, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. కొద్దిగా లెంత్ అయినా చివరి వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థం అవ్వడం కోసమే. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఫంక్షన్ ప్రోగ్రామ్ ఎలా రాస్తాం, డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. తర్వాత ఫంక్షన్ నేమ్ రాస్తాం, ఏదో ఒక ఫంక్షన్ నేమ్ రాస్తాం. తర్వాత ఇక్కడ మనం కొన్ని వాల్యూస్ అనేవి పాస్ చేస్తాం కదా. నిన్న మనం చెప్పుకున్నట్టు ఇక్కడ నేమ్ అనే ఫంక్షన్ నేమ్ అనే పారామీటర్ని పాస్ చేస్తాం. సో దీని పారామీటర్ అన్నాం కదా. సో ఈ పారామీటర్ అన్న ఆర్గ్యుమెంట్ అన్న ఒకటే అనమాట. సో ఎందుకు పారామీటర్ని పాస్ చేయాలి, మనం ఫంక్షన్స్లో ఇన్పుట్ ఇవ్వాలి, పైగా మనం ఏవైనా మ్యానిపులేషన్స్ చేయాలి అనుకుంటే మనకు కొన్ని వాల్యూస్ అనేవి కావాలి, కాబట్టి వాటిని మనం ఆర్గ్యుమెంట్స్ ద్వారా పాస్ చేస్తాం. అసలు ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్. మేజర్గా ఆర్గ్యుమెంట్స్ అనేవి 2 టైప్స్ అనమాట. ఓకే, మొత్తం ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎన్ని టైప్స్, 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఈ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ మనం ఫంక్షన్ అనేది ప్రోగ్రాము ఈ విధంగా రాస్తాం కదా. ఇప్పుడు డెఫినేషన్ ఫంక్షన్ నేమ్ రాస్తాం. అది మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఫంక్షన్ నేమ్ని కాల్ చేస్తాం చివర, అంతే కదా. ఎందుకంటే ఈ ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తే కానీ అది ఎగ్జిక్యూట్ కాదు. నేమ్ అనేది సాయి అని ఇచ్చాను. ఓకే, ఇది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్లో పెట్టాను. ఇక్కడ మనం ఏదో ఫంక్షన్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అలో ప్రింట్ ఏదో ఒకటి, ఓకే ఏదో ఒకటి అనుకోండి. కాకపోతే ఇప్పుడు మనకి ఇక్కడ పైన రాసిన చూడండి, ఇక్కడ నేమ్ అని, వీటిని ఫార్మల్ పారామీటర్స్ అంటారు. సో ఇది ఆర్గ్యుమెంట్స్లో ఉన్న సెకండ్ టైప్. ఓకే, వీటిని ఏమంటారు, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్. ఓకే, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫార్మల్ పారామీటర్స్ అంటాం. ఇది ఏంటి, ఇవి ఒక ఎగ్జాంపుల్ టైప్లో అనమాట. అంటే ఇప్పుడు మనం ఫంక్షన్లో మనం ఏమైనా వాల్యూలు రాసామనుకో, ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కే అని అప్పుడు నేమ్ అని ఉంది. ఈ నేమ్ 10 టైమ్స్ ప్రింట్ కావాలంటే, మనం స్ట్రింగ్ 10 టైమ్స్ ప్రింట్ కావాలంటే ఏం చేస్తాం, స్ట్రింగ్ ఇంటూ 10 అని రాస్తే 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ నేమ్ ఉంది. ఈ నేమ్ అనేది ఏంటి, మనకి వేరియబుల్, ఒరిజినల్గా మనం రీడ్ చేసిన వేరియబుల్ కాదు. ఇది జస్ట్ మనం ఓన్లీ ఇక్కడ రిప్రజెంట్ చేసి దీని లోపల మనం దానికి మ్యానిపులేషన్స్ చేసుకోవడానికి వాడుతున్న ఒక ఫార్మల్ పారామీటర్ అనమాట. అంటే అది మన ఒరిజినల్ వాల్యూ కాదు, అంటే అది యాక్చువల్ వాల్యూ కాదు. సో దీన్ని ఏమన్నాం, ఫార్మల్ ఆర్గ్యుమెంట్ అన్నాం. మరి యాక్చువల్ వాల్యూ ఏది, మనం ఎక్కడైతే ఫంక్షన్ కాల్లో పాస్ చేస్తున్నామో దాన్ని ఏమంటారు, యాక్చువల్ వాల్యూ. ఎందుకంటే అదే అసలు వాల్యూ, దాని మీద బేస్ చేసుకొనే అది ఈ నేమ్ అనే వేరియబుల్లో కాపీ అవి అక్కడ ఏవైతే ఫంక్షన్లో ఆపరేషన్స్ ఉన్నాయో అవి చేయబడతాయి అనమాట. సో మనం ఎప్పుడైనా సరే ఫంక్షన్ నేమ్లో రాసేది ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్, అలాగే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఉన్నదాన్ని యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. దీన్ని ఏంటంటారు, ఫంక్షన్ డెఫినిషన్ ఆర్ ఫంక్షన్ లైన్. అదే ఈ కింద మనం కాల్ చేసేది ఫంక్షన్ కాల్ అంటాం. ఓకే, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒకటి ఈజీగా ఏంటంటే, డెఫ్లో లాస్ట్లో ఏం అక్షరం ఉంది, ఎఫ్ ఉంది, కాబట్టి ఇది ఏంటి, ఫార్మల్ పారామీటర్ అనమాట. ఇక్కడ ఫంక్షన్ నేమ్లో రాసేది. ఓకే, డెఫినేషన్ సెక్షన్లో రాసేది ఏంటి, ఫార్మల్ పారామీటర్స్. అదే ఇక్కడ రిమైనింగ్ ఏంటి, ఇంకోటి యాక్చువల్ పారామీటర్స్. ఓకే, ఇప్పుడు ఈ యాక్చువల్ పారామీటర్స్లో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి మనకి. ఇది ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది మొత్తం 4 పారామీటర్స్ ఉన్నాయి, 4 పారామీటర్స్ ఉన్నాయి ఇందులో యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్లో. ఓకే, అందులో ఏంటి, ఫస్ట్ వన్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్, నెక్స్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్, నెక్స్ట్ వన్ వేరియబుల్ ఆర్గ్యుమెంట్. ఏంటి ఏమున్నాయి, పొజిషనల్, కీవర్డ్, డిఫాల్ట్, వేరియబుల్. ఇప్పుడు మనం ఫస్ట్ పొజిషనల్ గురించి చూద్దాం. చూడండి, ఈ పొజిషనల్ అంటే ఏంటంటే, మనం ఏవైతే డెఫినేషన్ అనే ఫంక్షన్ ఇక్కడ చూడండి, ఈ డెఫినేషన్ అనే లైన్లో. ఓకే, ఒకసారి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫంక్షన్ రాద్దాం, అప్పుడు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అర్థమవుతుంది. ఇప్పుడు మనం డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ చేద్దాం. సో దీని పేరు సబ్ అని ఇచ్చాను. ఓకే, సబ్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం 2 నెంబర్స్ కావాలి కాబట్టి A, B అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, C అనే వేరియబుల్ తీసుకున్నాను, A-B చేశాను. ఇప్పుడు A-B రిటర్న్ అయినా చేయాలి, ప్రింట్ అయినా చేయాలి. ఓకే, ప్రింట్ చేస్తే డైరెక్ట్ ఓన్లీ ఫంక్షన్ నేమ్ మాత్రమే యూజ్ చేసి కాల్ చేస్తాం. అదే ఒకవేళ ఇక్కడ నేను రిటర్న్ అని రాస్తే, ఇక్కడ ఏం చేస్తాను, రిటర్న్ C అని రాస్తే ఏం చేస్తాను, ఇక్కడ నేను ప్రింట్ ఆఫ్
అని చెప్పి ఫంక్షన్ నేమ్ రాస్తాను. ఓకే, రెండింటికి తేడా అర్థమైంది కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు A, B బదులు నేను డైరెక్ట్ వాల్యూస్ ఇస్తున్నాను 12, 5. ఓకే, ఇప్పుడు యాక్చువల్ ఏవి, ఫార్మల్ ఏవి, ఇవి ఫార్మల్ పారామీటర్స్. ఎందుకంటే మనం ఇంకా వాల్యూస్ పాస్ చేయలేదు కాబట్టి ఇవి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ కాదు. ఈ కింద ఏవైతే రాస్తున్నామో ఇవి మాత్రమే మనకి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు మనం వీటిలో పొజిషన్లు ఏంటి, కీవర్డ్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ పొజిషన్ వచ్చేటప్పటికి మెయిన్గా పొజిషనల్ అని పేరులోనే ఉంది. అంటే ఏంటి, మనం పాస్ చేసిన వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఫార్మల్ పారామీటర్స్ ఎలాగైతే పొజిషన్లో ఉన్నాయో అవే సేమ్ పొజిషన్లో యాక్చువల్ పారామీటర్స్ కూడా ఇవ్వాలి. అంటే ఏంటంటే ఇప్పుడు A, B ఉంది, ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వాలి. అలాగే ఫస్ట్ పొజిషన్లో ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఏ వాల్యూనే ఇవ్వాలి. అలాగే సెకండ్ పొజిషన్లో B ఉంది కాబట్టి ఇక్కడ B వాల్యూనే ఇవ్వాలి. సో ఇది మనకు పొజిషనల్ ఆర్గ్యుమెంట్లో ఉన్న మెయిన్ పాయింట్ అనమాట. అంటే మనం ఫంక్షన్ కాల్లో ఏవైతే పొజిషన్లు ఉంటున్నాయో అవి మనం ఫంక్షన్ డెఫినిషన్లో కూడా సేమ్ పొజిషన్లో ఉండాలి. అప్పుడైతేనే మనకి మనం అనుకున్న కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ మనం అలా ఇవ్వలేకపోతే మనకి ఇందులో 2 ఎర్రర్స్ రావచ్చు. ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఫార్మల్ ఆర్గ్యుమెంట్సే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నేను 3 ఇచ్చాను అనుకోండి, అది అవుతుందా? ఎలా అవుతుంది అంటే ఇప్పుడు అవ్వదు కదా. ఎందుకు, ఇక్కడ ఈ 5 అనేది కాపీ అవ్వడానికి ఇంకో ఫార్మల్ వేరియబుల్ లేదు, అంటే ఫార్మల్ ఆర్గ్యుమెంట్ లేదు. సో మనం ఎన్నైతే ఫంక్షన్ డెఫినేషన్లో ఇచ్చామో వేరియబుల్స్ అన్నే మనం ఫంక్షన్ కాల్లో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో దీన్ని ఏమంటారు, పొజిషన్ ఆర్గ్యుమెంట్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ ఇవ్వకపోతే మనకి రెండు ఎర్రర్స్ వస్తాయి. ఒకటి, మనకి వేరియబుల్స్ కౌంట్ సరిపోదు, అంటే సేమ్ కౌంట్ ఉండదు కాబట్టి వేరియబుల్స్ మనకి యాక్సెస్ చేసుకుంటే అది అన్డిఫైన్డ్ వేరియబుల్ అని చెప్పి అవుట్పుట్లో మనకి ఎర్రర్ చూపిస్తుంది. అలాగే మనం ఇష్టం వచ్చినట్టు వాల్యూస్ మార్చేస్తే, అంటే 12, 5 నాకు 7 రావాలని చెప్పే కదా నేను 12 - 5 రాశాను. ఒకవేళ అప్పుడు మనం 5, 12 రాస్తే ఏంటి, మైనస్లోకి వెళ్ళిపోతుంది వాల్యూ, అప్పుడు రాదు. అప్పుడు మన ఎర్రర్ మనకి రావాల్సిన వాల్యూ చేంజ్ అయిపోతుంది కదా. సో ఇది ఈ పొజిషన్ ఆర్గ్యుమెంట్లో ఉన్న డిసడ్వాంటేజ్. అంటే మనం చూసుకోవాలి, ఒకవేళ చూసుకోకపోతే తప్పు వస్తుందని. ఓకే, నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ చూద్దాం. ఇప్పుడు కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనం పొజిషన్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే మనకు చెప్పాను కదా ఆల్రెడీ, పొజిషన్స్లోనే మనం ఇవ్వాలి. అంటే ఏ పొజిషన్లో ఏకి సంబంధించిన వాల్యూ, బి పొజిషన్లో బీకి సంబంధించిన వాల్యూనే ఇవ్వాలి. అదే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లోకి వచ్చే టైంకి మనకి కీవర్డ్స్ ఇచ్చేస్తాం డైరెక్ట్గా. ఓకే, ఫంక్షన్ నేమ్లో. అలాగే అంటే ఫంక్షన్ నేమ్లో మనం డిఫైన్ చేసిన వాల్యూస్ వేరియబుల్స్కి, అంటే ఫార్ములా ఆర్గ్యుమెంట్స్కి ఇక్కడ వచ్చిన వాల్యూస్, అంటే ఇక్కడ నెంబర్స్ ఇస్తున్నాం కదా, అట్లా కాకుండా డైరెక్ట్ మనం కీవర్డ్స్ ఇవ్వచ్చు. సో ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఇక డైరెక్ట్గా మనం పారామీటర్ నేమ్ ద్వారా మనం ఇవ్వచ్చు దీంట్లో. అది ఏంటి అలాగంటే ఇప్పుడు మీకు ఒకసారి మీకు ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. డెఫ్ విష్ అనే ప్రోగ్రామ్ నేను ఆల్రెడీ చూసాం. డెఫ్ విష్ అని చెప్పి ఇక్కడ నేను నేమ్ అని రాస్తున్నాను, నేమ్, మెసేజ్. ఓకే, మెసేజ్ని తీసుకోవాలి, ఇప్పుడు నేమ్ని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. ఇప్పుడు నేను చేస్తున్నాను, ప్రింట్ చేస్తున్నాను చూడండి, ప్రింట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫంక్షన్ ఏం పిలిస్తే చాలు కదా. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే హలో నేమ్ మెసేజ్. ఓకే, ఈ విధంగా ఇస్తున్నాను. అంటే హలో నేమ్ వచ్చిన తర్వాత మెసేజ్ వస్తుంది. ఇప్పుడు నేను ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఓకే, ఏంటి విష్. ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి, ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సాయి ఇప్పుడు మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ గుడ్ మార్నింగ్, ఇలా ఇచ్చాను. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే మనం ఇచ్చింది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్కి దీనికి ఏంటి తేడా ఒకసారి చూడండి. ఇప్పుడు మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్లో ఏంటి, మనం ఏ వాల్యూకి ఏమి ఇస్తున్నామో మనం డిసైడ్ చేయం, అంటే అది ఓన్లీ పొజిషన్ బట్టి మాత్రమే డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఏ అనేది ఉందా, ఈ ఏ అనే పొజిషన్లో ఇక్కడ ఏకే 12 వాల్యూ ఇవ్వాలి అని మనకు తెలియదు. జస్ట్ ఇక్కడ ఏ ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ 12 ఇచ్చామంటే అది ఖచ్చితంగా ఏకే చెందుతుందని మనం పైథాన్ అర్థం చేసుకుంటుంది. సో అందుకని మనం కరెక్ట్గా ఇవ్వకపోతే కనుక దానికి తెలియదు కాబట్టి ఏది ఫస్ట్ ఉంటే అదే ఏ తీసేసుకుంటుంది ఏ అనుకొని. సో అందుకని దానికి తెలియదు కాబట్టి మనం పొజిషన్లో ఇవ్వాలని ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో తెలుసుకున్నాం. సెకండ్ ఆర్గ్యుమెంట్లో ఏంటి, మనకు డైరెక్ట్గా నేమ్, అంటే ఫంక్షన్ లోపల ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ ఏవైతే రాసామో అవి యూజ్ చేస్తే మనకి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేయగలం, అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేయగలం. సో వీటిని ఏమంటారంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేమ్ సాయి మెసేజ్ ఇచ్చాను. ఇప్పుడు నేను వీటిని ఆర్డర్ని రివర్స్ చేసినా మనకు అవుట్పుట్ వస్తుంది. ఎందుకు, నేమ్ది సాయి అని చెప్పాను, మెసేజ్ గుడ్ మార్నింగ్ అని చెప్పాను. ఇప్పుడు ఈ కింద మెసేజ్ ముందు రాసి నేమ్ తర్వాత రాసినా సరే మనకి ఏం చేంజ్ ఉండదు. సో ఒకసారి నేను ఒకసారి ఓకే ఇవి చేరిపేసి మనం ఒకసారి రన్ చేసి ఒకసారి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందని. ఫస్ట్ 7 వచ్చింది, హలో సాయి గుడ్ మార్నింగ్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని కట్ చేసి మెసేజ్ తర్వాత రాస్తాను. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. నేమ్ ఇక్కడ రాశాను, ఇప్పుడు రన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, హలో సాయి గుడ్ మార్నింగ్ వచ్చింది. మళ్ళీ ఎందుకు అలా వచ్చింది, పైన ఏమో చూడండి నేమ్ మెసేజ్ ఇచ్చాం, ఇక్కడేమో మెసేజ్ నేమ్ ఇచ్చాం. సో పైథాన్కి మనం చెప్పేస్తున్నాం ఏ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము మనం పైథాన్కి చెప్తున్నాం కాబట్టి దానికి మనకు పొజిషన్లో ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ సంబంధించి మనకు పొజిషన్లో ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఏంటి, ఆర్డర్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు, కాకపోతే నెంబర్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్ మ్యాచ్ అవ్వాలి.
ఇది మెయిన్ పాయింట్. ఎందుకు రెండే ఉన్నాయి, రెండే రాయాలి యాక్చువల్లో. అలా కాకుండా మనం 3 రాస్తామని చెప్పి ఇప్పుడు ఇంకోటి ఇచ్చి ఇంకొకటి మెసేజ్ అని పెట్టి ఇంకో మెసేజ్ ఇచ్చాను అనుకోండి, అవ్వదు కదా. ఎందుకంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, 2 ఆర్గ్యుమెంట్స్ మాత్రమే మనం తీసుకోవాలి. సో అది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో ఉన్న మెయిన్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న నోట్ ఏంటంటే, మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ సైమల్టేనియస్గా వాడచ్చు. ఓకే, కాకపోతే మనం ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్లు చూసుకున్న తర్వాతే కీవర్డ్ ఆర్గ్యుమెంట్లు చూసుకోవాలి, లేకపోతే ఎర్రర్ అనేది వస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఎలాగా మనకి పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, ఇక్కడ ఏ ప్లేస్లో ఏది ఉందో అది ఒకవేళ చూస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఫస్ట్ అదే చూసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ నేమ్ అని రాసాం, ఇక్కడ మనం ఇలా డైరెక్ట్గా ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డైరెక్ట్గా ఇలా ఇవ్వలేదు, డైరెక్ట్గా ఇక్కడ మెసేజ్ అని ఇచ్చాను. ఇప్పుడు మెసేజ్ అని ఇచ్చి ఈ మెసేజ్ని మాత్రమే నేను యూజర్ నుంచి రీడ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఇది ఏమైపోతుంది, పొజిషనల్ ఆర్గ్యుమెంట్కి సంబంధించి అయిపోతుంది కదా ఇది. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఇది పొజిషనల్ ఆర్గ్యుమెంట్ సంబంధించి అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటి, మెసేజ్ అనేది సెకండ్లో ఉంది పొజిషన్లో, కాబట్టి నేను ఫస్ట్ పొజిషన్ రాశాను. అప్పుడు మనకి ఏం వస్తుంది, ఎర్రర్ వస్తుంది. చూడండి, రన్ చేసి చూద్దాం ఏమవుతుందని. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ చూడండి ఏమొస్తుంది, విష్ మెసేజ్ కామా నేమ్స్ అంటే విష్ గాట్ ఎ మల్టిపుల్ వాల్యూస్ ఫర్ ఆర్గ్యుమెంట్ నేమ్ అంటున్నాడు. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ నేమ్ అనేది మనం ఇక్కడ ఇచ్చాం చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇచ్చాం, కాకపోతే ఇది సెకండ్ పొజిషన్లో అవుతుంది కాబట్టి అవ్వదు. సో మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్ని అలాగే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ని రెండింటిని సైమల్టేనియస్గా వాడచ్చు. కాకపోతే ఎప్పుడు వాడచ్చు, ముందు పొజిషనల్ ఆర్గ్యుమెంట్ చూసుకోవాలి మనకి పొజిషనల్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ చూద్దాం. ఈ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది చాలా సింపుల్, ఏముండదు. మనం ఎప్పుడైనా మనం డిఫాల్ట్ వాల్యూస్ని ప్రొవైడ్ చేయాలి అనుకుంటే మన పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్కి మనం ఇది డిఫాల్ట్ వాడతాం. అంటే ఎలాగంటే ఇప్పుడు ఫస్ట్ డైరెక్ట్గా మనకి ఇక్కడ ఏ కామా బి అని ఇవ్వకుండా మనం ఏం చేస్తాం అంటే డెఫినేషన్లోనే మనం వాల్యూస్ అనేది ప్రొవైడ్ చేసేస్తాం. సో ఎట్లాగా అంటే చూడండి, విష్ రాద్దాం, మళ్ళీ విష్ అని రాద్దాం. విష్లో అంటే డెఫ్ విష్. ఓకే, ఇది మాత్రం మర్చిపోద్దు, డెఫ్ కీవర్డ్ అనేది, లేకపోతే ఫంక్షన్ కాదు మనకి. ఇప్పుడు నేమ్ ఈజ్ ఈక్వల్ టు గెస్ట్ అని రాశాను. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి ఏం చేస్తాం అంటే ప్రింట్ చేస్తాం. ప్రింట్ హలో కామా నేమ్, నేమ్ ఈజ్ ఈక్వల్ నేమ్ కామా ఓకే నేమ్ కామా గుడ్ మార్నింగ్ అని ఇక్కడ మెసేజ్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ విష్ అని విష్ అని ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ నేను ఇంకో నేమ్ ఇస్తున్నాను చూడండి, సాయి అని ఒక నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఓకే, హలో సాయి గుడ్ మార్నింగ్ వచ్చింది. ఓకే, కాకపోతే మనకి ఏంటి, ఇక్కడ డిఫాల్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చాం నేమ్ ఇస్తే ఇక్కడ మనం ఏమి ఇచ్చామో దీని ప్లేస్లో రీప్లేస్ అయిపోయింది అది. ఓకే, అలా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం ఇవ్వలేదు, మనం ఏం కాల్ చేయలేదు, అప్పుడు వాటి పేరెంట్ మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనం ఏమో రావాలి, మనం డిఫాల్ట్గా ఒక వాల్యూ పెట్టుకున్నాం, ఏంటది, హలో గెస్ట్ గుడ్ మార్నింగ్ సాయి అని రాశాను కాబట్టి అది కూడా ప్రింట్ అయింది. ఓకే, సో మనం ఏవైనా వాల్యూస్ డిఫాల్ట్గా పెట్టుకుంటే మనం ఏం కాల్ చేయనప్పుడు, అంటే ఆర్గ్యుమెంట్స్లో మనం యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్లో ఇవ్వనప్పుడు అదే ప్రింట్ అయిపోతుంది. సో అందుకని మనం డిఫాల్ట్ని వాడతాం. ఓకే, డిఫాల్ట్ అంటే ఏంటి, ఏది అవ్వకపోయినా సరే అది అవ్వాలి, అంటే అది ఖచ్చితంగా ఉందని లాస్ట్ వరకు. సో అది డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్, ఇది కూడా మీకు ఒక్కొక్కసారి యూజ్ అవుతుంది. చూడండి, వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనం ఒకవేళ మనం ఇప్పుడు చూడండి నేమ్ అని ఒకటే పాస్ చేసాం, అట్లా కాకుండా ఇప్పుడు ఏ కామా బి అని 2 పాస్ చేసాం, అలా కాదు. ఇప్పుడు చాలా రకాల అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనం వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ని యూజ్ చేస్తాం. ఈ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్ని యూజ్ చేయడానికి మనకి స్టార్ అనే వేరియబుల్ అనే సింబల్ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఈ స్టార్ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్గా నేను సింటెక్స్ చూపిస్తాను చూడండి. డెఫ్ అని రాసిన తర్వాత ఫంక్షన్ నేమ్ అని ఒకటి ఇచ్చాను. సో దాని పేరు యాడ్ అనుకోండి. ఇందులో చాలా రకాల నెంబర్స్ ఉన్నాయి, అవి ఎన్నో తెలియదు. సో స్టార్ ఎన్ అని రాశాను. సో ఈ ఎన్ వాల్యూని నేను డిసైడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఎన్ వాల్యూ అంటే ఇప్పుడు ఇలా ఇస్తే దాని అర్థం ఏంటంటే ఎన్ని మనం ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా సరే అది పాస్ చేసుకుంటుంది. సో మనం ఈ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని ఇంక్లూడ్ చేయాలి. ఓకే, 0తో సహా ఇంక్లూడ్ అయ్యిందని మనం అనుకోవాలన్నమాట. అంటే ఒకవేళ 10 తీసుకుంటే 0 నుంచి అవుతుంది అనేది. ఓకే, సో ఇంటర్నల్గా మనకి వాల్యూస్ అనేవి టపుల్లో వెళ్తాయి, టపుల్లో. ఓకే, అంటే మనం చేంజ్ చేయాలన్నమాట వాల్యూస్. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఇందులో మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను సమ్ అని ఒకటి తీసుకుంటున్నాను, ఏదో తీసుకున్నా, యాడ్ అయినా పర్లేదు. డెఫ్ యాడ్ ఆఫ్ స్టార్ ఎన్, ఇది కదా మన సింటెక్స్. ఓకే, ఇలా పెట్టేసాం. టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0, అంటే మనం ఎన్ని ఉన్నాయో సమ్ అన్నిటికీ సమ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఐ ఇన్ ఎన్, సో ఇట్లా స్టార్ ఎన్ అని పెడితే దాంట్లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ లాగా. సో ఇప్పుడు దాన్ని యాక్సెస్ చేసుకుంటాం ఫర్ ఐ ఇన్ ఎన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఐ, అంతే కదా, టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఐ. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ ఆఫ్ టీ. ఇప్పుడు యాడ్ ఆఫ్, ఇక్కడ మనం ఎన్ని ఇస్తాం ఇది తీసుకోండి. ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం, అంటే ఎన్ని ఉన్నాయి, 10, 20, 30,
40, 50 ఇట్లా. ఇప్పుడు ఇన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని మనం వీటన్నిటిని ఒకేసారి యాక్సెస్ చేసుకున్నాం అంటే ఇక్కడ రాసాం. ఒకవేళ మల్టిపుల్ వాల్యూస్ మనం రీడ్ చేయాలనుకోండి, అలాంటప్పుడు మనకి ఇట్లా ప్రతి వాల్యూకి మనం యాడ్ చేసుకుని రాయలేం కదా. సో అందుకని మల్టిపుల్ వాల్యూస్గా తీసేసుకొని మనం డైరెక్ట్గా దాన్ని ఈ విధంగా మనం యాక్సెస్ చేసుకుంటాం అనమాట. సో దీని ఏమంటారంటే వేరియబుల్ లెంత్, అంటే మారుతున్న లెంత్ ఎన్నో చాలా వరకు యాడ్ చేసుకోవచ్చు, అది దాని అర్థం. ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. ఇప్పుడు మనకు అవుట్పుట్ 150. సో ఇవన్నీ యాడ్ అయిపోయి మనకి అవుట్పుట్లో 150 అనేది వస్తుంది అనమాట. మనం డిఫరెంట్ టైప్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఇవ్వచ్చు, లేకపోతే దాన్ని ఏమో స్ట్రింగ్ ఇవ్వచ్చు, లేకపోతే దాన్ని ఇంటిజర్ ఇవ్వచ్చు, ఫ్లోట్ ఇవ్వచ్చు. ఇందులో మనకి ఏ వాల్యూస్ అని ఇవ్వచ్చు. కాకపోతే మనం టైప్ ఎర్రర్ రాకుండా చూసుకోవాలి. అంటే స్ట్రింగ్ని ఇంటిజర్తో యాడ్ చేయలేం కదా, సో అవన్నీ చూసుకుంటే ఇవ్వాలన్నమాట. ఓకే, అర్థమైందా మీకు? ఈ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇవి వస్తేనే మీరు ఫంక్షన్స్లో మీరు ఇలాగ ఆర్గ్యుమెంట్స్ అని డిఫైన్ చేయగలరు. మీకు బాగా యూజ్ అవుతుంది పొజిషనల్ ఆర్గ్యుమెంటే మనం ఎక్కువ వాడేది, లేకపోతే మనం ఈ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఇవి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకో అయిపోయింది ఇక్కడతో దాదాపు ఫంక్షన్స్. నెక్స్ట్ వీడియోలో మనకి ఈ రెండింటి మీద మనం ఏవైతే ఫంక్షన్స్తో అనుకుంటున్నామో అందులో కొన్ని మనం ప్రోగ్రామ్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఆల్రెడీ మనం నార్మల్ లాజిక్లో చేసాం. కాకపోతే ఫంక్షన్స్లో మీరు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో ఒకసారి మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే, అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మా పేజెస్ ఉన్నాయి. సో మీరు ఫాలో అవ్వండి. అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.